Hi, hello, welcome to another episode on shravaniasuri.com or diginoma.in. మీరు ఇప్పుడు గనక ఈ పర్టిక్యులర్ వీడియోలో చూసినట్లయితే చాలా మంది నన్ను ఒక ఈజీ ఏఐ టూల్ కావాలి, వేర్ చాలా వరకు ఫీచర్స్ ఫ్రీగా ఉండేటట్టు ఉండాలి, అండ్ ఆల్సో మేము నేమ్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మా కంపెనీస్కి, అండ్ డొమైన్ నేమ్స్ ఏ విధంగా సెర్చ్ చేయాలని అడుగుతూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ఏఐ టూల్స్ ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఆ టూల్స్తో మీరు నేమ్ జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా లోగోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో నేను లోగోస్ ఫ్రీగా ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీరు ఏ విధంగా నేమ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుపుతాను. ఇదే కాకుండా ఇలాంటి వీడియోస్ నేను ఇంతకు ముందు కూడా చేస్తున్నాను. ఏదైతే నేమ్ జనరేషన్ వీడియోస్ ఉన్నాయో అవి డెఫినెట్లీ ఈ ఛానల్లోనే ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు పైన కనిపిస్తున్న నోటిఫికేషన్లో ఇన్ఫోలో మీకు కనిపిస్తుంది, అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఆ పర్టికులర్ లింక్ కనిపిస్తుంది. డెఫినెట్లీ మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అయితే కమింగ్ టు the very important tool of Easy with AI, home AI categories, free AI tools, AI courses అని ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఈ పర్టికులర్ టూల్ గుర్తుపెట్టుకోండి, easywithai.com. అండ్ ఈ ఈజీ విత్ ఏఐలో ఫ్రీ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇమేజ్ జనరేటర్స్ అండ్ టెక్స్ట్ జనరేటర్స్, లోగో జనరేటర్స్, ఇమేజ్ టూల్స్, ఆడియో టూల్స్, వీడియో టూల్స్, ఏఐ టూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో బిఫోర్ వీ జనరేట్ ఎనీ ఇమేజ్ ఆర్ లోగో ఫర్ ద వెబ్సైట్ ఆర్ కంటెంట్, మన కంపెనీకి ఒక పేరు కావాలి కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెబ్సైట్స్ విచ్ ఐ వాంట్ రికమెండ్ ఇస్ businessnamegenerator.com. ఈ businessnamegenerator.comలో మీరు వచ్చి ఎనీ పర్టికులర్ బిజినెస్ని, మీకు సంబంధించిన బిజినెస్ని మీరు కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఎన్నో బిజినెస్ ఐడియాస్, నేమ్ ఐడియాస్ అయితే ఈ పర్టికులర్ టూల్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అది ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూడండి, మార్కెటింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మార్కెటింగ్లో జనరేట్ ఏ బిజినెస్ నేమ్ అని క్లిక్ చేసినప్పుడు బేసిక్ విజార్డ్, అడ్వాన్స్ విజార్డ్ అని రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. లెట్స్ గో విత్ బేసిక్ విజార్డ్ అండ్ లెట్స్ సీ హౌ వీ కెన్ గెట్ ద నేమ్ అనేసి, అండ్ అది లోడ్ అవుతూ ఉంది. అదేవిధంగా namecheap.com, అదేవిధంగా మీకు అదే లీన్ డొమైన్ సర్చ్ అనే వెబ్సైట్స్ గురించి కూడా ఇంతకుముందు నేను వీడియోస్ చెప్పుకున్నాను. చూడండి, ఇక్కడ ఎంతో మంచి బ్రాండ్స్ ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్ ఐడియాస్ చూడండి. పిక్చర్, ట్రెండిఫై, క్యాంపెయిన్, తర్వాత ఆడియన్సిఫై, అండ్ తర్వాత టార్గెటో, ఎన్ని అద్భుతమైన నేమ్స్ ఇచ్చింది చూసారు కదా. అదేవిధంగా లీన్ డొమైన్ సర్చ్లో కూడా నేమ్ అనేది మీకు ఏ విధంగా కావాలి అని అడిగితే అది అదే విధంగా ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు లీన్ డొమైన్ సర్చ్ కూడా ఈ విధంగా ఉంటుంది. లీన్ డొమైన్ సర్చ్ ఇది కూడా మీరు చేసుకోవచ్చు. ఇందులో కూడా మీరు ఒక టాపిక్ ఇస్తే దానికి కావాల్సిన నేమ్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్లీ అన్ని డొమైన్ నేమ్స్ అనేవి కంప్లీట్లీ క్లియర్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ పర్టికులర్ ప్రొవిజన్ వల్ల ఏమవుతుందనంటే మీకు ఈజీగా యూ కెన్ స్టార్ట్ గివింగ్ నేమ్స్. లైక్ సంబడి ఈజ్ టాకింగ్ అబౌట్ మార్కెటింగ్, సో మార్కెటింగ్ అని నేను క్లిక్ చేస్తే లీన్ డొమైన్ సర్చ్లో ఎన్ని డిఫరెంట్ ఐడియాస్ ఇవ్వాలో అన్ని డిఫరెంట్ ఐడియాస్ అనేవి ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా మనము ఇప్పుడు వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే, లెట్సే మనం ఒకసారి డొమైన్ అనేది క్లిక్ చేసి మనకి డొమైన్ అనేది ఈ పర్టిక్యులర్ దాంట్లో మనకి వచ్చింది అనుకున్నప్పుడు మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, వి విల్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ లోగోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనము చాలా లోగో క్రియేటింగ్ టూల్స్ ఉన్నాయి. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఈజీ విత్ ఏఐ టూల్స్లో ఉన్న లోగో జనరేటర్ టూల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఏఐ జనరేటర్ ఇందులో ఎలా ఉంటుంది అని అంటే, ఇందులో లోగోస్ చేయడానికి ఏ వెబ్సైట్స్ ఫ్రీగా ఉన్నాయి అనేది కంప్లీట్లీ ఇలా ప్రొవైడ్ చేస్తుందండి ఈ ఈజీ విత్ ఏఐ టూల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ టూల్ యూస్ చేసుకుంటూ మనం వేరియస్ ఏఐ టూల్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐ మ్యాజిక్స్ ఇస్ అ కాంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్ 50+. ఇక్కడ లోగో గెలారియా అనేది ఒకటి, లోగో గెలారియా అనేది ఇది సజెస్ట్ చేస్తుంది ఈజీ ఏఐ. మనం దీనికి వచ్చేసి స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనము దీనిలో కంప్లీట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. మెయిన్ లోగో థీమ్ ఏంటి, సింబల్ ఆఫ్ ద లోగో ఏంటి అని. లెట్సే నేను నా కంపెనీ పేరు నావిగో అని, లేకపోతే ఇంకోటి ఏదైనా నేను డిసైడ్ చేశాను అనుకుంటే, సో లెట్సే టార్గెటో
అనేది నేను డిసైడ్ చేసుకున్న నేమ్ అనుకుందాం ఎగ్జాంపుల్. అలా నేను తీసుకున్నట్లయితే ఇలాంటి డిఫరెంట్ నేమ్స్‌లో నాకు నచ్చిన నేమ్‌ని పిక్ చేసుకొని నేను డొమైన్ నేమ్ గనక పర్చేస్ చేయడం. అంటే గోడాడీలో, హోస్ట్‌గెటర్‌లో ఏ విధంగా డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలి, హోస్ట్‌గెటర్‌లో లేదంటే హోస్టింజర్‌లో లేదా సైట్ కంట్రీ లాంటి వాటిలో ఏ విధంగా డొమైన్‌ని హోస్ట్ చేయాలనే వీడియోస్ కూడా ఈ ఛానల్‌లో చేస్తున్నాను. కిందున్నాయి చూడండి. సో, ఎప్పుడైతే నేను ఆ విధంగా మార్కెటింగ్‌కి సంబంధించిన డొమైన్ నేమ్స్ క్రియేట్ చేసుకుంటామో, ఆ పర్టిక్యులర్ టూల్స్ తీసుకొనొచ్చేసి నేను మెయిన్ సింబల్ ఆఫ్ ద లోగో ఏదైతే నాకు కావాలి అనుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ సింబల్‌ని అయితే నేను ఇప్పిస్తాను. సో, నాకు సింబల్ ఆఫ్ ద లోగో వచ్చేసి రాకెట్ కావాలనుకోండి, రాకెట్ అని ఇస్తాను. అండ్ లోగో నేమ్ ఏంటి అంటే మార్కెటో అనే నేమ్ నాకు నచ్చింది. అండ్ దెన్ నెగెటివ్ ప్రాంప్ట్ అనేది ఏంటి అంటే ఆన్ చేస్తే ఏమవుతుంది అని అంటే అది ఏదైతే వద్దో ఆ పర్టికులర్ ప్రాంప్ట్, నెగెటివ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అండ్ మోడరేట్గా లోగో క్రాఫ్ట్ కావాలా, మీడియంగా కావాలా, కాంప్లెక్స్గా కావాలా అంటే నాకు మినిమలిస్ట్ ఇష్టం కాబట్టి మినిమల్గా కావాలి అని చెప్తున్నాను. సో, ఇది ఇంటర్నెట్‌కి సంబంధించిందా, టెక్నాలజీకి సంబంధించిందా అని కేటగిరీ అడుగుతుంది. సో, నేను లెట్స్ సే ఇట్స్ టెక్నాలజీకి సంబంధించింది అండ్ ఆల్సో ఇంటర్నెట్‌కి సంబంధించింది. ఏదైతే నాకు ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టిక్యులర్ దాంట్లో చేసిన తర్వాత జనరేట్ అని క్లిక్ చేస్తే వి ఆర్ ఏబుల్ టు జనరేట్ ఎ లోగో విత్ ద మెయిన్ థీమ్. అండ్ దాన్ని మనం జనరేట్ చేసిన తర్వాత వేరియేషన్స్ తీసుకొని దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఎన్నో డిఫరెంట్ లోగో జనరేటింగ్ టూల్స్ ఉన్నాయి. మనం ఆ పర్టికులర్ లోగో జనరేటింగ్ టూల్స్‌లో మీరు స్టార్టప్ అయితే డెఫినెట్‌లీ యూజ్ చేసుకోవచ్చు. సో, లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 5 to 10 సెకండ్స్ ఆర్ లెట్స్ సే 20-30 సెకండ్స్ సో దట్ మన లోగోస్ అయితే జనరేట్ అయ్యి మీకైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇదే విధంగా మీరు కోపైలట్ అనే ఆప్షన్ ఉన్న టూల్ ఏఐ టూల్‌లో కూడా చేసుకోవచ్చు. అండ్ కోపైలట్ గురించి కూడా నేను కంప్లీట్ ట్యుటోరియల్ ఈ పర్టిక్యులర్ వీడియోస్‌లో ఇవ్వడం జరిగింది. మీరు కంప్లీట్‌లీ అది కూడా ఒకసారి చూసినట్లయితే కోపైలట్‌లో ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇస్తాము అండ్ కోపైలట్‌లో ఏ విధంగా మనము టూల్స్‌ని జనరేట్ చేస్తాము అంటే లోగోస్‌ని జనరేట్ చేస్తాము అనేది కూడా మనకి డెఫినెట్‌లీ మీరు చూడొచ్చు. సో, ముఖ్యంగా ఎవరైతే నేమ్స్ కానీ లేపోతే డొమైన్స్ కానీ, లోగోస్ కానీ డిజైన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి జనరేట్ అవుతున్న లోపల ఆ రూల్స్ అనేది మాట్లాడుకుందాము. నెంబర్ 1 ఎప్పుడైనా కానీ లోగో అనేది చాలా లాంగ్‌గా ఉండకూడదు. షార్ట్‌గా ఉండాలి. అండ్ ముఖ్యంగా 4 వర్డ్స్ ఆర్ 5 వర్డ్స్ 5 లెటర్స్ ఆర్ 4 లెటర్స్‌లో ఉండే లోగోకి ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది ఉంటే చాలా బావుంటది. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అని నేను చెప్పినప్పుడు ఏంటి అంటే జనరల్‌గా శ్రీనివాస టెక్స్టైల్స్.com అని పెట్టడం బదులు ఇంకా బెటర్ bubble.com ఆర్ ఇంకొక డిఫరెంట్ నేమ్ వేర్ పీపుల్‌కి చాలా ఈజీగా జనరేట్ అయ్యేటట్టు అండ్ గుర్తుండేటట్టు పెట్టుకుంటే చాలా బావుంటుందండి లోగోస్ కంపెనీ నేమ్స్. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉండేటట్టు లెట్స్ సే stm.com ఆర్ అలా ఏదైనా షార్ట్ ఫార్మ్స్‌లో పెట్టుకున్నప్పుడు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంటుంది. అండ్ .comలో ఎక్కువగా డొమైన్ నేమ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. లేదు అంటే .inలో తీసుకోండి. .co.in ఈజ్ ద థర్డ్ ఆప్షన్. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈ ఎక్స్‌టెన్షన్స్ ఏదైతే .com, .in ఇవి ఉన్నాయో అవి ఏంటి అంటే .com వచ్చేసి మీకు కంపెనీ అన్నప్పుడు ఇట్స్ ఆల్రెడీ కంపెనీగా రిజిస్టర్ అయ్యి ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎక్కడన్నా ఓపెన్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా బ్లాక్స్ జనరల్‌గా కొన్ని కంట్రీస్‌లో ఏంటి అంటే కొన్ని వెబ్‌సైట్స్ బ్లాక్‌లో ఉంటాయి. అలాగా బ్లాక్ అవ్వకుండా ఎక్కడైనా ఓపెన్ అవ్వగలుగుతుంది. అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ లాగా కనిపిస్తుంది. .in అంటే ఇండియాలో ఉన్నట్టు, .au అంటే ఆస్ట్రేలియా, .uk అంటే యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా .org అంటే ఆర్గనైజేషన్, అదేవిధంగా .edu అంటే ఎడ్యుకేషన్, అలా GOV అంటే గవర్నమెంట్, .co.in అంటే కోఆపరేషన్ ఇన్ ఇండియా, కంపెనీ ఇన్ ఇండియా అని వస్తుంది. సో, ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ ఎక్స్టెన్షన్‌కి ఒక పద్ధతిగా రీజన్ ఉంటుందండి. సో, ఆ రీజన్‌ని తెలుసుకొని మీరు వెబ్‌సైట్స్ అనేవి మీరు పర్చేస్ చేసినప్పుడు కొనుక్కోవాలి. సో, ఈ విధంగా కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు డెఫినెట్‌లీ ఈజీగా మీకు రికగ్నిషన్ ఉన్నదైతే .inలో మీకు .com లేకపోతే .inకి వెళ్ళండి అనేది 100% దిస్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. సో, చూడండి మార్కెటోకి మన లోగో చూడండి రెడీ అయిపోయింది. సో, ఈ విధంగా మనకి నచ్చిన లోగోని మనం డౌన్లోడ్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, టైపింగ్ మార్చుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో డిఫరెంట్ వేస్‌లో కూడా ఈ వేరియేషన్స్‌తో ఉన్నదాన్ని మనము
డిజైన్ చేసుకోవచ్చు. అండ్ రిపిటేటివ్ వర్డ్స్ కూడా, రిపిటేటివ్ లెటర్స్ ఉన్న వర్డ్స్ కూడా మీరు వాడకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది డొమైన్ నేమ్లో పెట్టకండి. ఎస్ఈఓకి ఈజీగా ఉండేటట్టు పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కోసం అండ్ చిన్న విషయాల నుంచి చాలా పెద్ద బిజినెస్ ఐడియాస్ వరకు కూడా డిస్కస్ చేయడానికి ఈ పర్టికులర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.